తర్వాత సినిమాని ముఖ్యంగా ఈ మధ్య ఇప్పుడు మొన్న బాబుమోహన్ గారు వాళ్ళ అబ్బాయి విషయంలో కానీ కొన్ని ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం, థియేటర్లు దొరకట్లేవు అని ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి ప్రాబ్లం మీరు ఏమైనా ఫేస్ చేస్తారు? మాకు అన్ని థియేటర్లు బిఫోర్గానే సత్యనారాయణ గౌడ్ అంటే ఆయన ఈ గత 30 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆయనకు థియేటర్లు మాకు ముందే దొరుకుతున్నాయి, ఇబ్బంది లేదు. ఆ థియేటర్ సపోజ్ నిర్మల్ ఉన్నది, నిర్మల్లో మేము రిలీజ్ చేస్తున్నాం. అక్కడ మా వాళ్ళు ఒక 100 మంది పోయి గ్రామాలలో పోయి గ్రౌండ్ వర్క్ చేస్తారు. ఈ సినిమాని మీరు చూడాలి, రిసీవ్ చేసుకోవాలి, లేకపోతే బతికే పరిస్థితి లేదు. అన్ని బలగం సినిమాలు కావు కదా, అట్లాంటి వర్క్ కూడా చేస్తున్నాం. మీరు బలగం సినిమా అన్నారు కాబట్టి ఒకటి గుర్తొచ్చింది. అది మంచి లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్కి నేషనల్ అవార్డు వచ్చింది. దాని మీద మీరు ఏమన్నా స్పందించదలుచుకున్నారు? సంతోషం. నేషనల్ అవార్డు కాదు, ఇప్పుడు ఆయనకు 5 కోట్ల రూపాయలు ఆ బలగం సినిమా ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఇచ్చి సన్మానించాలి గవర్నమెంట్. 5 కోట్లు ఇచ్చి తప్పులేదు బలగానికి. ఈ ఏదో అది ఇచ్చిరు చూడు, ఆయన గంధం చెట్ల దొంగతనం చేసిన హీరోకి ఇచ్చిరు. కానీ బలగం సినిమా హీరోకు బలగం సినిమాలో నటించిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 20 లక్షలు తప్పేం పోయింది. ఏందో తెలంగాణ సబ్జెక్టు, తెలంగాణ ప్రొడ్యూసరు వేనంటైనా తీసినప్పుడు ఆకాశానికి లేపాలి గవర్నమెంట్. ఆ గంధం చక్కెర దొంగను తీసుకొచ్చి పోయి ఏడమేంది నాకు అర్థం కాదు. ఏంది ఇది బలగం అంటే ఏంది? కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చినాం మేము. బలగం సినిమా ఉన్న తారాగణాన్ని తీసుకొచ్చి అవార్డులు ఇయ్యి, ఒక్కొక్క యాక్టర్కు 15 లక్షలు ఇయ్యండి, ఆ డైరెక్టర్కు 5 కోట్లు ఇయ్యి. అట్లా తెలంగాణ సినిమాలు వేస్తుంది. చాలా మంచి సందేశం. అంటే అలాంటి సినిమాల్ని ప్రభుత్వం ప్రోత్సహించాలంటారు? ప్రోత్సహించాలి. ప్రభుత్వము ఇట్లా అవార్డులు ఇస్తేనే వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇంకా ఇస్తారు. ఒక విలన్కు సన్మానం చేసిన అనేది చాలా వచ్చింది. కాకపోతే ఆయన సబ్జెక్టు బాగా నటించొచ్చబ్బా. మరి బలగం ఏమైంది? మరి ఆడ బలగము మా అనుభవంలో చెప్తున్నాము, 16 mm ప్రొజెక్టర్లు పెట్టుకొని గ్రామాలలో చూసిర్రు. ఎప్పుడు చూసారు? మేము 55-60 ఏళ్ళ కింద మేము సినిమాలు చూసేది. ఇక్కడ అప్పుడు ఊర్లలో ఒక సినిమా తీసుకొచ్చి, ఒక హిస్టారికల్ సినిమా తీసుకొచ్చి ఆటానా చారానా టికెట్లు అమ్ముకొని మేము సినిమాలు చూసేది గ్రామాలలో. అట్లా కూడా మన బలగం సినిమా అట్లనే చూసాం. అక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, సంఘాలు కానీ ఆ ప్రొజెక్టర్ తెప్పించుకొని 16 mm చూసారు. ఇంత గొప్ప హిట్ సినిమాకు ఆయనకి ఎన్ని కోట్లు ఇచ్చినా తప్పే గవర్నమెంట్ బలగం సినిమాకు. అంటే మీరు లో బడ్జెట్ సినిమాలు ఎక్కువ విజయం సాధిస్తున్న సందర్భాలు ఈ మధ్య చూస్తున్నాం తెలుగు ఇండస్ట్రీలో. అది మీరు లో బడ్జెట్ సినిమాలు ఇష్టపడతారా, భారీ బడ్జెట్ సినిమాలు ఇష్టపడతారా? అసలు ఏ యాంగిల్ మీరు? నేను ఏంటంటే ఇక్కడ నేను హెలికాప్టర్ నడిపినట్టు 100 మంది ఇట్లా గుద్దు తేబడ్డట్టు అది మోసం. అది హీరో అంటే హీరో లెక్క ఉండాలి. ఇట్లా కొట్టంగా 20 మంది పడుడేందా నాకు అర్థం కాదు. అంత గ్రాఫిక్స్ చేస్తారు, మోసం చేస్తారు, కుట్ర చేస్తారు. అది నచ్చ. నేను మిడిల్ బడ్జెట్ నేను ఇష్టపడతా. ఎవరిని దోసుకురావాలి, మరి పైసలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ప్రొడ్యూసర్ చచ్చిపోతున్నాడు. 200 కోట్లు అంటారు, 300 కోట్లు, అన్నీ వేస్ట్. ఆకాశంలో పోయి మొత్తం విమానాలన్నీ గుద్దుకుంటున్నాడు. అదంతా మోసమయ్యా. 60 ఏళ్ళ చూసి చూసి ముసలోళ్ళమైనము. గడ్డానికి రంగేసిన కానీ మొత్తం అన్ని ఎంట్రుకలన్నీ పల్లగానే ఉన్నాయి. ఎవరిని వస్తాడండి? బలగంలో రియాలిటీ ఉన్నది, గటువంటి సినిమాలు ఇస్తాను నేను. అంటే మీ లక్ష్యం కూడా భవిష్యత్తులో అదే యాంగిల్ అంతే. మాకు రియాలిటీ ఉండాలి. ఒక హీరో అన్నట కొడతాడంటే 25 మంది చచ్చిపోతాడు. ఏందా నాకు అర్థం కాదు. కొడతాడు హీరో ఒక విలన్ కొట్టమని చూస్తా, 7 కాడు కాదు ఇచ్చిపాడు తింటాడు. మోసం వద్దు బాయ్, ఇక గ్రాఫిక్ వద్దు. ఒరిజినల్ వాస్తవిక దృక్పథం ఉండాలి. ఒరిజినల్ బలగమే ఒరిజినల్ సినిమాలో తీస్తాము, ఒరిజినల్గానే చూపిస్తాం. ఇవన్నీ మోసం చేసి చెప్పడం అలాంటి దారి ఇలాంటి సమాజానికి మనం ఎంకరేజ్ చేయాలి. ఓకే, ధన్యవాదాలు జయేందర్ గౌడ్ గారు. మీ సర్వాయి పాపన్న లాగానే దయాలునే సినిమా కూడా సూపర్ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నాం. కెమెరామెన్ సర్కార్ కృష్ణారెడ్డి, ఆకుల నరసరావుతో ఉప్పు వీరానేలు, హైదరాబాద్.